తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. క్రీస్తునందే తన నిరీక్షణను నిలుపుకొనిన ప్రతి వ్యక్తి క్రీస్తు పవిత్రుడైనట్లే తనను పవిత్రునిగా చేసుకొనును. యోహాను గారి మొదటి లేఖ 3వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభుని నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ లోకం పాపరహితమైపోయింది. ఎక్కడ చూసినా హింస, క్రోధం, పగ, కుతంత్రాలు, అవినీతి, అన్యాయం, పాపం, చంపుకోవడం, తిట్టుకోవడం, అరాచకం సృష్టించడం, దోపిడీతనం, లంచం, దుర్మార్గం వంటి చెడుతో లోకం అంతా నిండిపోయింది. అలాంటి దోషము కలిగిన ఈ లోకంలో ఆదిలో వాక్కుగా ఉన్న దైవకుమారుడు కన్యమరియ గర్భాన మన రక్తం పంచుకొని పుట్టి ఉన్నారు. మన మధ్యనే పెరిగి పెద్దవాడయ్యాడు. మన వలె జీవితంలో ఉన్న దశలను దాటుకుంటూ జీవించారు. సువార్తను బోధించారు. అద్భుత క్రియలను చేసి ఉన్నారు. అనేక మంది ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఆయనను అడ్డగించి అవమానించారు, నిందలు వేశారు, కొట్టారు, తిట్టారు, రాళ్లతో కొట్టడానికి చూశారు, చాడీలు చెప్పారు, అబద్ధాలు పలికారు, శిలువను మోపించి చంపించారు. కానీ క్రీస్తు ప్రభు ఏనాడును వీరిని దూషించలేదు, తిట్టలేదు, పగతో కోపంతో వారి మీద హింసకు పాల్పడలేదు. తన యవ్వన దశలో వచ్చే శారీరక కోరికలకు, ఆకర్షణలకు ఏనాడును లొంగిపోలేదు. పాపానికి, శాపానికి ఎలాంటి తావునివ్వలేదు. ప్రతి దానిని ధైర్యంగా, నిజాయితీగా, ఓపికతో, బ్రహ్మచర్యంతో ఎదిరించాడు. తన శరీరాన్ని, తన మనస్సును, తన ఆత్మను ఎలాంటి చీకటి శక్తికి బలి చేయలేదు. తన పవిత్రతను, మానవత్వాన్ని, దైవత్వాన్ని నిలుపుకున్నాడు. అలాంటి క్రీస్తును అనుసరించేవారు, ఆయన నీడలో బ్రతికేవారు, ఆయనను విశ్వసించేవారు, ఆయన కోసం నిరీక్షించేవారు ఆయన వలె తయారవుతారు. ఆయన లక్షణాలను, పవిత్రతను, ప్రేమను, కరుణను, ఓపికను, సహనాన్ని కలిగి జీవిస్తారు. కావున ప్రతి మనిషి క్రీస్తు పరమతండ్రికి ప్రియకుమారుడని, సకల వ్యసనాల నుండి, దుర్నీతి నుండి, సకల దోషము నుండి తప్పించి తన వలె జీవించే శక్తినిస్తాడని విశ్వసించి అనుసరించుదాం. ప్రార్థించుదాము. కృపా సత్య సంపూర్ణుడవై మా మధ్యనే అవతరించిన మా రక్షకుడు అయిన దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మమ్మెప్పుడు మీ శిష్యులుగా జీవించే జ్ఞానాన్ని నిరీక్షించి నమ్మకంతో మీ వలె జీవించే శక్తియుక్తులను మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామములో ఈ మనవి చేయుచున్నాము స్వామి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.